వెలిగొండ ప్రాజెక్ట్ ఏదైతే వెలిగొండ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టుకి మెయిన్ పర్సన్ ఎవరు, అది కట్టాలనుకుంది, అది కట్టించింది, ఎక్కువ వర్క్ జరిగింది, ఎవరి హయాంలో జరిగింది, ఎవరి హయాంలో ప్రారంభమైంది, దానికి ఏంటనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది. సోషల్ మీడియా వేదిక కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కావచ్చు, అలాగే పార్టీ అధికారిక ఛానల్స్లో కావచ్చు, వాళ్ళ ఏంటి ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా దీని మీద ఎక్కువ చర్చ అయితే నడుస్తుంది. ఏంటిది వెలిగొండ ప్రాజెక్టు ఎవరు కట్టించారు, ఎవరి హయాంలో జరిగింది ఏంటనే దాని మీద. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఎవరి క్రెడిట్ వాళ్ళు తీసుకుంటున్నారు వాస్తవంగా మాట్లాడాలంటే కనుక. కాబట్టి ఇప్పుడు మొన్న లాస్ట్ టైం పివి సింధు గారు అనుకుంటా ఎవరైతే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఆవిడ ఉన్నారో స్పోర్ట్స్ అకాడమీ గురించి 2 సార్లు శంకుస్థాపన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో స్థలం కేటాయించారు, అప్పుడు శంకుస్థాపన చేశారు. అదే స్థలానికి మరలా శంకుస్థాపన చేశారు ఎవరు, నారా లోకేష్ గారు. ఇలాగా అంటే ఎవరికి వాళ్ళ క్రెడిట్ని దోచుకోవడానికి ట్రై చేస్తారని చెప్పాలి. కాబట్టి అసలు నిజమేంటి, వాస్తవాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలి. వెలిగొండ ప్రాజెక్టు అసలు ఎవరు కట్టించారు అనేది నిజాలు తెలియాలంటే వీడియోలు కానీ అలాంటి ప్రూఫ్లు ఉంటే బాగా అర్థమవుతుంది జనాలకి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతకీ ఒక వీడియో అయితే కనుక నెట్లో హల్చల్ చేస్తుంది. ఆ వీడియో ఏంటంటే వెలిగొండ ప్రాజెక్టు గురించి ఈటీవీ వాళ్ళు అంటే టీడీపీకి అనుకూలమైనటువంటి ఛానల్, ఆ ఛానల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెలిగొండ ప్రాజెక్టుకి ఆయన జరిపినటువంటి కృషి అదంతా కూడా ఆ టీవీలోనే వార్తల్లో చెప్పడం అయితే కనుక జరిగింది. అప్పటి వీడియోల్ని తీసుకొచ్చి ఇప్పుడు సోషల్ మీడియా షేక్ చేసేలాగా దాన్ని అయితే కనుక ట్విట్టర్లో తిప్పుతున్నారు. ఆ వీడియోలు అంటే నేను పెడతాను, మీరు చూదురు. కానీ ఎలా అంటే ఒక్కసారి చూడండి చెప్తాను నేను. పనులు ఇవాళ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన సొరంగం పనులు ఇవాళ ప్రారంభం కానున్నాయి. జర్మనీ నుంచి తెప్పించిన అధునాతన యంత్రాలతో చేపడుతున్న ఈ పనులను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకాశం జిల్లా కొత్తూరులో ప్రారంభించనున్నారు. సొరంగాన్ని వేగంగా తవ్వేందుకు 160 కోట్ల రూపాయలతో బోరింగ్ యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు ప్రాజెక్టు సూపరింటెండెంట్ సూర్యనారాయణ తెలిపారు. 2200 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 4,38,000 ఎకరాలకు నీరందిస్తామన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటిస్తుండటంతో పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. అందువల్ల ఏంటంటే బోరింగ్ లైనింగ్ 2 సైమిల్టేనియస్ జరగడంలో చాలా అడ్వాంటేజ్, టైం సేవ్ అవుతుంది మనకి. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్లాస్టింగ్ అనేది ఉండదు ఇక్కడ, బ్లాస్టింగ్ చేసే పద్ధతే లేదు ఇక్కడ మనకి. తర్వాత ఏంటంటే క్రాక్స్ ఫార్మేషన్ ఉండదు, తర్వాత డస్ట్ ఫార్మేషన్ ఉండదు, తర్వాత సౌండ్ ఫార్మేషన్ ఉండదు. ఎన్విరాన్మెంటల్ ఈజ్ ఫ్రీ, దిస్ టన్నల్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ గా చాలా ఫ్రీ. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. 3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాలో క్షామాన్ని పూర్తిగా రూపుమాపుతామని వైఎస్ హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో ప్రకాశం జిల్లా అన్ని విధాల అభివృద్ది పథంలో సాగుతుందని ఆయన తెలిపారు. రైతులకు, ఈ ప్రాంత వాసులకు సాగునీటి సమస్య ఇక ఉండదని సీఎం అన్నారు. ఆధునికమైన టనల్ బోరింగ్ మిషన్ ద్వారా ఓ పెద్ద సొరంగాన్ని, శ్రీశైలంలో నీటిని కొండను తొలచి శ్రీశైలం నుంచి సొరంగ మార్గం ద్వారా నీరు తీసుకొస్తున్న ఈ శుభ సందర్భాన్ని ఆశీర్వదించడం కోసమై ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా, చేతులు జోడించి సావినయంగా. మామూలుగానే ప్రకాశం జిల్లా బాగా వెనుకబడ్డ జిల్లా. ఈ జిల్లాకు కావలసిన ప్రతి మేలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకుంటే ఇంతకు ముందున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెచ్చినట్టున్నాయి. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు శరవేగంతో నిర్మాణం అవుతోంది. దీనికి సంబంధించి 1000 కోట్ల రూపాయల ఖర్చు కూడా ఇప్పటికే పూర్తయింది. ఇక 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణం పూర్తయి ఇక ఈ ప్రాంతంలో కరువు శాశ్వతంగా దూరం అయ్యే ఏర్పాటు జరగబోతుంది. ఆ సందర్భంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా, చేతులు జోడించి. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈ రోజు ఆయన కొడుకుగా 2 టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్ దాదాపుగా 18 కిలోమీటర్లు
పైచిలకు ఉన్న ఈ టన్నెళ్లను 2 టన్నెళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం క్లారిటీ లేదు. వచ్చినట్టుంది. ఎలాగంటే పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అనేది శంకుస్థాపన రాళ్ళ గురించి మాట్లాడలేదు నేను. ఎవరు కట్టించారు ఏంటి, అసలు దాన్ని పూర్తి అవడానికి గల కారణం ఏంటి, ఎవరు ఏంటి అనే దాని గురించే ఈ వీడియో అయితే చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునే పరిస్థితులు దిగజారిపోయే రాజకీయాలు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వీడియో ప్రూఫ్లు లేకపోతే కనుక జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈ వీడియోని వివచ్చంగా వైరల్ అవుతుందన్నమాట. ఇదనే కాదు, అదానీ గూగుల్ డేటా సెంటర్ కావచ్చు విశాఖపట్నంలోది, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలాగా కట్టింది ఒకరు, కట్టింది నేనని చెప్పుకునే వాళ్ళు ఇంకొకరు. కాబట్టి ఇలా అయిపోయినాయి రాజకీయాలు. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.